హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. పునర్విక అనే పాపని బతికించడం కోసం మన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా ఎంతో కొంత కష్టపడుతున్నారు. అలాగే మీరందరూ కూడా మీకు తోచినంత అమౌంట్ని ఎంతో కొంత సహాయం చేయండి. ఎందుకంటే మనలాంటి సాధారణమైన కుటుంబం, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మన జీవితాంతం కష్టపడిన 16 కోట్లు సంపాదించడం అనేది అసాధ్యం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత డబ్బుని సహాయం చేయడం వల్ల ఆ ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కంపల్సరీ మీరు ఎంతో కొంత అమౌంట్ని ఈ సహాయం చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఎస్ఎంబెట్ టైప్ 1 గురించి మనం వీడియోలో కంపల్సరీ డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో సేవ్ పునర్విక అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ జన్యుపరమైన వ్యాధిని నివారించడం కోసం మనం కేవలం 16 కోట్లు పెట్టే ఇంజెక్షన్ని వేస్తున్నాం. ఎందుకంటే ఇది లక్షలలో 1 లక్ష పిల్లల్లో ఒకరికి మాత్రం వచ్చే వ్యాధి. అందుకే దీని ప్రైస్ వచ్చేసి 16 కోట్ల వరకు ఉంది. అసలు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఎలా అంటే వచ్చిన వాళ్ళలో ఎలాంటి రుగ్మతలు ఉంటాయనేది మనం మాట్లాడుకున్నట్టయితే, మన మెదడు కండరాలతో కమ్యూనికేట్ చేయడానికి మోటార్ న్యూరాన్స్ అనేవి ఒక వైర్ లాగా పనిచేస్తాయి. ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి నరాలు దెబ్బతినడం వల్ల కండరాలు పనిచేయకుండా ఉంటాయి. మీరు ఎక్స్పెషల్గా చూసుకున్నట్టయితే ఈ పునర్విక పాపని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పాప కనీసం మెడ కూడా తిప్పలేకపోతుంది. ఈవెన్ కొన్ని రోజులు ముందుకెళ్తే శ్వాస తీసుకోవడంలో, అలాగే మింగడంలో కూడా చాలా పాలు తాగడంలో కూడా ఎంతో కొంత ఇబ్బంది అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఎలా వస్తుందంటే శరీరంలో ఎస్ఎంఎన్ సర్వైవల్ మోటార్ న్యూరాన్ అనే ప్రోటీన్ లేకపోతే ఈ నరాలు అనేవి పనిచేయం. ఈ తల్లిదండ్రుల ద్వారా వచ్చే SMN1 జన్యు లోపించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ కాదు, ఇది ఒక జెనెటిక్ సమస్య. SMN టైప్ అనేందుకు ఇంత డేంజర్ అంటే SMN అనేది ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది 4 టైప్స్ ఉంటుంది. ఈ 4 టైప్స్లో కూడా టైప్ 1 అనేది చాలా డేంజర్. అంటే ఇది బేబీ 6 నుంచి 7 లోపలే వరకు 6-7 నెలల లోపే నిర్ధారణ అవుతుంది. అలాగే కండరాలు అనేవి అత్యంత బలహీనంగా మరి ఎక్కడికెక్కడ ఆగిపోయి, మనం పునర్వికరణ పాపను అబ్జర్వ్ చేసినట్టయితే మెడ కూడా తిప్పలేదు, పాపం కాళ్ళు చేతులు కూడా కలపలేదు. మనం కనీసం సరిగ్గా ట్రీట్మెంట్ అందించకపోతే 2 years లోపే ఈ పాప చనిపోయే అవకాశం ఉంది. SMN టైప్ 1 వ్యాధి వచ్చిన పిల్లలలో 2 years లోపే బతుకుతారు. 2 years తర్వాత వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ SMN టైప్ 1 అనే ఒక వ్యాధిని నివారించడం కోసం మనకి జోల్జెస్మా అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్ల వరకు ఉంటుంది. ఇది 1 time థెరపీ. ఒక్కసారి ఇంజెక్షన్స్ ఇస్తే లైఫ్ టైం అంతా కూడా మనం ఈ పాపని బతికించగలుగుతాం. ఇది ఈ జోల్జెస్మా అనే ఇంజెక్షన్ ఒక 10,000 పిల్లల్లో ఒకరికి మాత్రమే వాడతారు. ఈ యొక్క SMN టైప్ 1 అనేది లక్షలో ఒకరికి మాత్రం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇంజెక్షన్స్ అనేవి అందుకే రేట్ ఉండడం జరుగుతుంది. ఈ జోల్జెస్మా అనే ఇంజెక్షన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలకు 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది. వాటికి ఆ వాళ్ళు కనుగొనడానికి కూడా ఎంతో కొంత డబ్బుని ఖర్చు చేయడం వల్ల కూడా ఇంజెక్షన్స్ అనే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కంపల్సరీ నేను ముందుగా చెప్పినట్టయితే 16 కోట్ల ఇంజెక్షన్స్ అనేవి కొనడం మీలాంటి సాధారణమైన కుటుంబాలకి అసలు కలవదు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అమౌంట్ని సహాయం చేయడం వల్ల ఆ పాపని మనం బతికించుకోగలుగుతాం. అలాగే నేను వాళ్ళ యొక్క ఫాదర్ నెంబర్ అనేది నేను ఈ సైడ్లో ఇస్తాను. కంపల్సరీ మీరు డైరెక్ట్ ఫోన్పే ద్వారా వాళ్ళ ఫాదర్కి అమౌంట్ని పంపించవచ్చు. అలాగే ఈ ఇంపాక్ట్ గురు అనే ఒక అప్లికేషన్లో ఆ పాప సేవ్ పునర్విక అనే ఒక ప్రొఫైల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ని సెండ్ చేయొచ్చు. నేనేమనుకుంటున్నానంటే మన గవర్నమెంట్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఇలాంటి ఇంజెక్షన్స్ 16 కోట్లు 20 కోట్ల ఇంజెక్షన్స్లో ఎంతో కొంత సబ్సిడీ 6 కోట్ల 10 కోట్ల ఈ సబ్సిడీ ఇవ్వడం వల్ల మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి, అలాగే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఆదుకోవడం వల్ల ఇలాంటి శస్త్రచికిత్సల్ని, అలాగే రోగాల నుంచి మనందరం నయం అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. కంపల్సరీ సేవ్ పునర్విక అని మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నేను కూడా నా నుంచి ఎంతో కొంత సహాయం చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ మీరు కూడా సహాయం చేయడానికి ట్రై చేయండి. ఎంతో కొంత మీకు తోచినంత అమౌంట్ని సహాయం చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే నా నుంచి ఒక వీడియో మాత్రం కంపల్సరీ వస్తూనే ఉంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. థ్యాంక్ యూ.